హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఎల్సేఫ్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా బిగిస్తారు, ఏ విధంగా చేస్తారనేది ఆ వర్క్ గురించి నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీకు ఈ ఎల్సేఫ్ ప్రొఫైల్ అనేది మీకు సీలింగ్ టు వాల్ మీదకి అయితే వస్తుంది. వాల్ కటింగ్ చేసుకోవాలి, పిఓపి సీలింగ్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు వాల్ అయితే కటింగ్ చేసి నేను ప్రొఫైల్ అయితే బిగించాను. అలాగే సీలింగ్ కూడా కటింగ్ చేసి ప్రొఫైల్ అయితే బిగించాను. అలాగే వైరింగ్ కూడా లాక్కున్నాను. ఏ ప్రొఫైల్గా ప్రొఫైల్ సెపరేట్ వైరింగ్ అయితే లాక్కున్నాను చోక్ వరకు. అలాగే ఇది ఒక ప్రొఫైల్ బిట్. అంటే ఒక ప్రొఫైల్ పెద్దది ఉంటే ఇంకో ప్రొఫైల్ చిన్నది ఉంటుంది. ఇది రెండవది. ఇది ఒక సందు మాట. సందులో వాల్కి సీలింగ్కి ప్రొఫైల్ అయితే వేయించారు వాళ్ళు. అలాగే ఇది మీకు మూడోది. ఇది మీకు పెద్దది ఉంటుంది, సెంటర్లో ఉంటుంది ప్రొఫైల్. ఇది మీకు సెంటర్లో పెద్దది వచ్చి మీకు సీలింగ్లో చిన్నది ఉంటుంది. ఓకేనా, ఇది మీకు మూడో ప్రొఫైల్. ఇది తర్వాత మీకు ఇది నాలుగో ప్రొఫైల్. ఇది నాలుగో ప్రొఫైల్ అనేది మీకు ఈ విధంగా ఉంటుంది. వాల్ మీద పెద్దది వచ్చింది, సీలింగ్లో చిన్నది వచ్చింది. తర్వాత ఇది ఐదో ప్రొఫైల్. ఐదో ప్రొఫైల్ డౌన్లో మీకు చిన్న మొక్క అయితే వచ్చింది, 1 మీటరు ప్రొఫైల్ మొక్క అయితే వచ్చింది. తర్వాత పైన మీకు 1 మీటరు, తర్వాత పైన ఇంకొక 1.5 మీటర్ ప్రొఫైల్ అయితే వచ్చింది. మొత్తం ఈ సందులో 5 ప్రొఫైల్ ముక్కల కింద అయితే వేసాము. తర్వాత నేను వైర్కి స్ట్రిప్ని అయితే కనెక్ట్ చేసుకున్నాను. స్ట్రిప్ ఇక్కడ డబల్ స్ట్రిప్. ఇది మీకు న్యూట్రల్ వైట్ స్ట్రిప్. ఇది 240 LEDs ఉన్నటువంటి స్ట్రిప్. వాళ్ళు లైటింగ్ ఎక్కువ కావాలన్నారు, అందువల్ల ఇదైతే వేశాను నేను. అలాగే డార్క్ స్పాట్స్ కూడా ఏమీ రాకూడదన్నారు, అందువల్ల 1 ఇంచ్లో 2 స్ట్రిప్లు అయితే వేయడం జరిగింది. అలాగే ఇక్కడ నేను యూస్ చేసినటువంటి స్ట్రిప్ ఏంటంటే ఇది మీకు పూలెక్స్ కంపెనీది స్ట్రిప్. 240 LEDsది 12 volts DC మీద పనిచేస్తుంది ఇది. అలాగే మీకు అక్కడ పక్కన చోక్ కూడా పూలెక్స్ కంపెనీదే LED చోక్. ఇది మీకు 10 amperes చోకు. 10 amperes చోక్ వచ్చి మీకు 120 watt ఉంటుంది. అది మీకు చోక్ అనేది. ఇక్కడ నేను 2 చోకులు అయితే వేశాను. ఇక్కడ మీకు చూడొచ్చు పూలెక్స్ కంపెనీ అవి 10 amperes చోకు ఈచ్ వన్. మీకు డబల్ స్ట్రిప్లు కాబట్టి మీకు ఇక్కడ నేను డివైడ్ చేసుకున్నాను వైరింగ్ అనేది, కనెక్షన్స్ అనేది మీరు చూడొచ్చు. కింద మీకు బ్లూ బ్లాక్లు ఉన్నాయి కదా, మీకు ప్లస్ మైనస్లు అవి. అలాగే మీకు నేను చోకులు అనేది కనెక్ట్ చేసిన తర్వాత పవర్ సప్లై అయితే ఆన్ చేశాను. మీరు చూడొచ్చు మీకు ఈ విధంగా అయితే వస్తుంది లైటింగ్ అనేది. మీకు ఇక్కడ కూడా చూసుకోవచ్చు లైటింగ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇది మీకు సెంటర్లో పెద్ద ప్రొఫైల్ అని చెప్పాను కదా, ఆ ప్రొఫైల్ ఇది. లోపల మీకు స్ట్రిప్లు కూడా చూసుకోవచ్చు, డబల్ స్ట్రిప్లు. మీకు ఇంకా ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది, అందువల్ల ఇలాగ ఉంది కొంచెం చిరాగ్గా. ఇది మీకు 4వ ప్రొఫైల్. తర్వాత ఇది మీకు 5వ ప్రొఫైల్. కింద 1 మీటరు ముక్క అయితే ఉంటుంది. తర్వాత గోడ కన్సిల్ అయిన తర్వాత మళ్ళీ పైన ఇదో ముక్క అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ ఎల్ షేప్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా చేస్తారు, ఎల్ షేప్ ప్రొఫైల్ వర్క్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా న్యూ ప్రొఫైల్ డిజైన్స్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అలాగే మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.